శ్రీమన్మహాభారతము 793వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 33వ అధ్యాయము. సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, భీమసేనుడు ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజా, ఎన్ని గుణాలు ఉన్నప్పటికీ ధనము లేకపోతే ధర్మాచరణ అనేటటువంటిది సాధ్యము కాదు కదా. ధర్మమూలం జగత్ రాజన్ నాణ్యత్ ధర్మాత్ విశిష్యతే ధర్మశ్చ అర్ధేన మహతా శక్యో రాజన్ నిషేవితుం. ఈ జగత్తంతా ధర్మమూలకమైనటువంటిదే. ధర్మానికి మించినటువంటిది, ధర్మము కంటే విశిష్టమైనటువంటిది ఏదీ లేదు. అయితే అట్లాంటి ధర్మాన్ని ఆచరించాలి అనంటే చాలా ధనము కావాలి. ఓ రాజా, భిక్షాటన చేసి కానీ, శారీరకమైనటువంటి శ్రమ చేసి కానీ, లేదా కేవలము ధర్మబుద్ధితో కానీ ధన సంపాదన అనేటటువంటిది ఎప్పుడూ సాధ్యము కాదు. అందులోనూ క్షత్రియులకు, మనలాంటి వారికి యాచన అనేటటువంటిది, భిక్షాటన అనేటటువంటిది నిషిద్ధం. బ్రాహ్మణునికి యాచన చేత కార్యసిద్ధి జరుగుతుంది, కానీ మనకు కాదు. మనము ధర్మాన్ని ఆచరించాలంటే అర్థము కావాలి, ధనము కావాలి. ధనము పొందాలంటే మనము పరాక్రమముతోనే ప్రయత్నం చెయ్యాలి. క్షత్రియునికి భిక్షావృత్తి శాస్త్రవిహితము కాదు. క్షత్రియునికి బలం, ఉత్సాహం ఇవే ప్రధానమైనటువంటివి. ఓ కుంతీనందన, ఓ ధర్మజ, స్వధర్మం ప్రతిపద్యస్వ జహి శత్రూన్ సమాగతాన్ ధార్తరాష్ట్రవనం పార్థ మయా పార్థేన నాశయ. స్వధర్మాన్ని ఆశ్రయించు, నీ మీదికి వచ్చినటువంటి శత్రువులను సంహరించు. నేనున్నాను, అర్జునుడు ఉన్నాడు. మా ఇద్దరి ద్వారా ధృతరాష్ట్ర పుత్రులు అనేటటువంటి ఆ వనాన్నంతటిని కూడా నాశనం చెయ్యి ధర్మజా. విద్వాంసులైనటువంటి గొప్పవారు దానశీలాన్ని ధర్మంగా చెప్పారు. అయితే దానం చెయ్యాలంటే ధనం ఉండాలి కదా. అందుకని ఈ రకంగా నువ్వు ఇట్లాంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉండటము తగనే తగదు. ఓ ధర్మజ, సనాతనమైనటువంటి ధర్మాలన్నీ నీకు తెలుసు. క్షత్రియ కులములో పుట్టావు. క్షత్రియ జాతికి జనులంతా భయపడతారు ధర్మజ. అందువల్ల నీ యొక్క పౌరుషాన్ని, నీ కర్తవ్యాన్ని గుర్తించు, నీ ఆభిజాత్యాన్ని గుర్తించు. నువ్వు క్షత్రియుడవు అనేటటువంటిది జ్ఞాపకం పెట్టుకో. క్షత్రియునికి ప్రజాపాలనము అనేటటువంటిది ధర్మము. ఈ ధర్మాన్నే సాక్షాత్తుగా పరమాత్మ అనుగ్రహించాడు కనుక ఇది సనాతన ధర్మము. ఓ కుంతీనందన, ఈ ధర్మము నుండి తప్పుకోవటము వలన లోకములో మనము అపహాస్యము పాలవుతాం. మానవులకు స్వధర్మాధి మనుష్యానాం చలనం న ప్రశస్యతే. మానవులకు స్వధర్మాన్ని విడవటం అనేటటువంటిది ప్రశంసింపదగినటువంటిది కాదు అంటూ భీమసేనుడు
ధర్మరాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.